ఇక ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. క్రౌడ్ స్ట్రైక్ సెన్సార్లపై వైరస్ అటాక్ కారణంగా పలు ఎయిర్పోర్టుల్లో సర్వీసులు ఆగిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. క్రౌడ్ స్ట్రైక్ సెన్సార్లపై వైరస్ అటాక్ కారణంగా పలు ఎయిర్పోర్టుల్లో సర్వీసులు ఆగిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. క్రౌడ్ స్ట్రైక్ సెన్సార్లపై వైరస్ అటాక్ కారణంగా పలు ఎయిర్పోర్టులలో సర్వీసులు ఆగిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ స్ట్రైక్ సెన్సార్లకు వైరస్ అటాక్ అయినట్టుగా ఇప్పుడిప్పుడే ఆయా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా ట్వీట్ చేస్తా ఉన్నారు. పలు ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే సర్వీసులు కూడా ఆగిపోయాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ చెకింగ్ చేసేటువంటి స్కానర్స్ మైక్రోసాఫ్ట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ అంతా కూడా హ్యాక్ అయిపోవడము, స్టక్ అయిపోవడము, ఈ వైరస్ అంతా కూడా నిండిపోవడం కారణంగా చెకింగ్ సమస్య ఏర్పడిందంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు కూడా సమాచారాన్ని షేర్ చేసింది. స్టాక్ మార్కెటింగ్, బ్రోకింగ్ సంస్థలకు ఇబ్బందులు, మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామంటూ కూడా క్రౌడ్ స్ట్రైకర్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడం జరిగింది. పరిస్థితిపై విచారణ జరుపుతున్నామంటూ కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అమెరికా సహా పలు దేశాల్లో నిలిచినటువంటి విమాన సేవలు, ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్లపై మాత్రం తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి కూడా విదేశాలకు వెళ్ళేటువంటి వారు అందరూ కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కడ కూడా ఆ బోర్డింగ్ సమయంలో అక్కడ స్క్రీనింగ్, స్కానింగ్ దగ్గర వీళ్ళ పేర్లు నమోదుకు సంబంధించినటువంటి లిస్ట్ కనిపించకపోవడంపై మాత్రం ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతా ఉన్నారు. వీటిపైన ఆయా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి సంస్థలు కూడా ప్రకటనలు రిలీజ్ చేశాయి. మైక్రోసాఫ్ట్ లో వైరస్ అటాక్ కారణంగా ఈ ప్యాసింజర్లు కొన్ని అసౌకర్యాలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో కూడా ఈ విమాన సర్వీసులన్నీ కూడా ఎక్కడికక్కడ రద్దయినటువంటి పరిస్థితి. అర్జెంట్ గా విదేశాలకు వెళ్లాల్సినటువంటి ఈ ప్రయాణికులు మాత్రం ఎయిర్పోర్ట్స్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలోపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఎప్పటిలోపు ఈ ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఈ ప్యాసింజర్లంతా కూడా విదేశాలకు లేదా వివిధ రాష్ట్రాలకు పంపిస్తారు. దీనిపైన ఆన్లైన్ ద్వారా గానీ లేదా మీడియా ద్వారా గానీ ప్రకటన రిలీజ్ చేయాలంటూ మాత్రం ప్రయాణికులు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. శివ, అయితే ఏ దేశాల్లో ప్రస్తుతం ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది? మన దేశంలో కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందా? అమెరికాలో ఇది కంటిన్యూ అవుతుంది. ఇండియా విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్ లో కూడా ఈ చెకింగ్ సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇంతకే ఈ సర్వర్లు అన్ని కూడా హ్యాక్ అవ్వడంతో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికుల యొక్క ఆందోళన స్టార్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఉదయం ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ చేరినటువంటి వెంటనే ప్రయాణికులంతా కూడా తమ టికెట్ ని కన్ఫర్మ్ అయిందా లేదా అంటూ కూడా పరిశీలన చేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఈ బోర్డింగ్ టైమ్ లో
టికెట్స్ ఆన్లైన్ అయ్యాయా లేదా, తమ పేరు నమోదు అయ్యాయా లేవా అనే దానిపై కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఈ మైక్రోసాఫ్ట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి కంపెనీలు కాబట్టి దీనిలో ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు కనిపించకపోవడంపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వీళ్ళు చేరుకున్న తర్వాత వాళ్ళు తమ పేర్లు ఎక్కడ కనిపించట్లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్యాసింజర్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని వారి అభిప్రాయాలను తెలుస్తున్నప్పటికీ ఆయా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి సంస్థల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేకపోగా మాత్రం కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. శివ. ఓకే, థ్యాంక్ యూ.